హలో విశ్వనాథ్. హాయ్ మ్యామ్. ఈరోజు మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ మరియు జాగ్రఫీకి చెందిన ప్రిలిమ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అండ్ ఒక్కొక్కసారి ఐఆర్ లో చాలా క్వశ్చన్స్ వస్తాయి, ఎస్ మ్యామ్, ఒక్కొక్కసారి ఒకటో రెండో కూడా కనిపించవు. ఎస్ మ్యామ్. బట్ ఎలా ఉన్నా మనం అయితే ప్రిపేర్ అయ్యాలి. ఖచ్చితంగా మ్యామ్, ఖచ్చితంగా. ప్రిలిమ్స్ కాకపోయినా మెయిన్స్ కి ఇంటర్వ్యూకి, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ వాళ్ళ ట్రాన్స్క్రిప్ట్ చూస్తుంటే చాలా క్వశ్చన్స్ పొలిటికల్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే ఐఆర్ క్వశ్చన్ వస్తాయి. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. అలా అయిపోయింది. కాబట్టి ఐఆర్ ఫస్ట్ నుంచి సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి. ప్రిలిమ్స్ పర్స్పెక్ట్ లో ఈసారి ఐఆర్ ఏమేమి చదువుకెళ్ళాలో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా. ఇప్పుడు బాల్టిక్ స్టేట్స్, ఎస్ మ్యామ్, దానికి సంబంధించి వాటి లొకేషన్ ఎస్ మ్యామ్, అంటే జాగ్రఫీ అండ్ ఐఆర్ కంబైన్డ్ లొకేషన్ చూసుకోవాలి. ముఖ్యంగా ఈ మధ్య నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ ఉంది కదా, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ తర్వాత రష్యా నుంచి గ్యాస్ వెళ్ళిన నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్, దానికి సంబంధించి కూడా డీటెయిల్ గా చదువుకోవాలి. ఖచ్చితంగా, ఖచ్చితంగా. ఎలాంటి క్వశ్చన్ రావచ్చు బాల్టిక్ స్టేట్స్ నార్డిక్ స్ట్రీమ్ పైప్ లైన్ మీద? మ్యామ్, జస్ట్ టు మేక్ వన్ మోర్ పాయింట్ మ్యామ్, మీరు చెప్పినట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎక్కువ క్వశ్చన్స్ ఎందుకు రావచ్చు అంటే, మన ఫస్ట్ పాయింట్ ఏముందంటే మ్యామ్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని చెప్పి. అందుకని ఫస్ట్ దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ అని. సో కాబట్టి స్టూడెంట్స్ యొక్క అవేర్నెస్ చెక్ చేయడానికి ఆల్వేస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి మ్యామ్. అండ్ నవ్ డేస్ 7 to 10 క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ జాగ్రఫీ కంబైన్డ్ ఖచ్చితంగా వస్తాయి మ్యామ్. విత్ రెస్పెక్ట్ టు ద టాపిక్ మీరు చెప్పిన బాల్టిక్ స్టేట్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే మ్యామ్ క్వశ్చన్స్, విచ్ ఆర్ ది కంట్రీస్ దట్ సరౌండ్ ది బాల్టిక్ సీ, ఆర్ విచ్ ఆర్ ది నార్డిక్ కంట్రీస్, త్రూ విచ్ ఆఫ్ ది కంట్రీస్ ది ఆర్టిక్ సర్కిల్ పాసెస్ త్రూ అని క్వశ్చన్స్ అడగచ్చు మ్యామ్. సో దానివల్ల ఎందుకంటే మ్యామ్ ఆల్రెడీ ప్రీవియస్లీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చున్నాయి. ఎలాంటి క్వశ్చన్ అంటే మ్యామ్, విచ్ ఆర్ ది కంట్రీస్ దట్ బార్డర్ మెడిటరేనియన్ సీ అనే క్వశ్చన్ లాస్ట్ 2-3 years లోనే వచ్చింది మ్యామ్. ఈ క్వశ్చన్ మనం ఎందుకు చూడాలంటే, ప్రెసెంట్లీ యుక్రెయిన్ వార్ వచ్చినప్పుడు అండ్ దట్ టు ది బాల్టిక్ స్టేట్స్ విచ్ హ్యాడ్ న్యూట్రల్ స్టాండ్స్ విత్ రెస్పెక్ట్ టు దేర్ ఫారెన్ పాలసీ, నౌ దే ఆర్ గోయింగ్ ఫర్ నాటో మెంబర్షిప్ మ్యామ్. సో ఇలాంటి జంక్చర్ లో వాటి లొకేషన్స్ అన్ని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే ట్రేడ్ వార్స్, ఆ తర్వాత WTO రూల్స్ ఎవరు పట్టించుకోకపోవటం, తర్వాత ఇండియా వరల్డ్ కి వీట్ ఎక్స్పోర్ట్ చేస్తానంటుంది. వీటన్నిటి దృష్ట్యా WTO రిఫార్మ్స్, దాని స్ట్రక్చర్ కూడా క్వశ్చన్స్ రావచ్చు. WTO మీద క్వశ్చన్ ఎలా రావచ్చు మ్యామ్? WTO ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మీద ఎప్పుడైనా వాట్ ఈస్ ది స్ట్రక్చర్ అండ్ మ్యాండేట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. సో ఇప్పుడు WTO వచ్చినప్పుడు దాంట్లో ఏమేమి బాడీస్ ఉంటాయి, గవర్నింగ్ కౌన్సిల్ అంటే ఏంటి, డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, ఎపినేట్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, వాటి జ్యూరిస్డిక్షన్ ఏంటి అనే వాటి గురించి అడగచ్చు మ్యామ్. దీని కాంటెక్స్ట్ ఏంటంటే మ్యామ్, రీసెంట్లీ మోదీ గారు కూడా WTOని రిఫార్మ్ చేయాలి అనే విషయం గురించి మాట్లాడారు మ్యామ్. సో ఎప్పుడైనా ఇలాంటి ఇంటర్నేషనల్ కంటెక్స్ట్ ఉన్నప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ బాడీస్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మెడిటరేనియన్ సీ దాని చుట్టుపక్కల కంట్రీస్ బార్డర్స్ చాలా ఇంపార్టెంట్ కదా. yes ma'am, ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా అడిగారు. yes ma'am, yes ma'am. సో ఈసారి ఎటువంటి క్వశ్చన్ రావచ్చు దాని మీద మ్యామ్? ఈసారి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యామ్, మెడిటరేనియన్ సీలో ఒక ఇంపార్టెంట్ జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామికల్ ఈవెంట్ జరుగుతుంది మ్యామ్. ఏంటంటే దే ఆర్ ఫైండింగ్ ఫ్రెష్ రిసోర్సెస్ ఆఫ్ ఆయిల్ ఇన్ మెడిటరేనియన్ సీ మ్యామ్. ఎప్పుడైతే ఫ్రెష్ రిసోర్స్ ఫైండ్ చేశారో, ద కంట్రీస్ ఆఫ్ ద రీజన్ ఆర్ ఎంటాంగిల్డ్ ఇన్ లొకేటింగ్ దేర్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ చూసుకుని ఎవరెవరికి ఎంతెంత ఆయిల్ రిజర్వ్స్ వస్తాయి అనే టజిల్లో పడ్డారు మ్యామ్. ఇంత ఇంపార్టెంట్ జియో పొలిటికల్ ఈవెంట్ జరుగుతున్నప్పుడు అసలు ఏ కంట్రీస్ సరౌండ్ చేస్తున్నాయి మెడిటరేనియన్ సీ, నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ ఏవి, యూరోపియన్ కంట్రీస్ ఏవి, వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవని చూసుకోవడం ఇంపార్టెంట్ మ్యామ్. ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, yes ma'am, బ్లాక్ సీ, yes ma'am, అజో, yes ma'am, ఆర్టిక్ సర్కిల్, yes ma'am. వీటిలో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు? ఇక్కడ కూడా అగైన్ లొకేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఎందుకంటే బ్లాక్ సీ ఈజ్ యాక్చువల్లీ జీవనాడి లైక్ ఫర్ యుక్రెయిన్ మ్యామ్. అక్కడ నుంచే దానికి అన్ని సప్లైస్ అనేవి వస్తాయి. సో కాబట్టి బ్లాక్ సీ లొకేషన్ ఏంటి, దాని సరౌండింగ్ కంట్రీస్ ఏంటి, సియా వజో దగ్గర ఏమన్నా స్ట్రైట్ ఉందా, ఆ స్ట్రైట్ ఎందుకంటే క్రిమియా ఈజ్ ఇన్ బ్లాక్ సీ, క్రిమియన్ పెనిన్సులా, అక్కడ ఉండే మేజర్ పోర్ట్స్ ఏంటి, సెవెస్టోపోల్ కానీ, మ్యారియోపోల్ కానీ, ఒడిస్సా కానీ అలాంటివి చూసుకోవడం, ఆ నియర్ ఉండే లొకేషన్ ఈస్ట్ యూరోపియన్ కంట్రీస్ ఇవన్నీ చూసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఆల్రెడీ సంవత్సరం మెయిన్స్ లో ఆకస్ మీద క్వశ్చన్ వచ్చింది. yes ma'am, yes ma'am, క్వాడ్ ఆకస్ వీటి మీద. సో ఆకస్, క్వాడ్, 5 ఐస్ అలయన్స్, yes ma'am, తర్వాత కోalition ఫర్ డిజాస్టర్ రెసిలియంట్ ఇనిషియేటివ్ ఒకటి, తర్వాత సప్లై చైన్ రెసిలియంట్ ఇనిషియేటివ్ ఒకటి,
తర్వాత న్యూ క్వాడ్, కొత్తగా క్వాడ్ Yes, ma'am. Yes, ma'am. ప్రపోజల్ వచ్చింది. Yes, ma'am. Yes, ma'am. తర్వాత G20 సమిట్ ఇండియా హోస్ట్ చేస్తుంది. Yes, ma'am. వీటి మీద ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు? Ma'am, it is consistently being seen that when such important bodies are there in news, ma'am, two types of questions వస్తాయి. First, what is the membership of these bodies? అంటే ఇప్పుడు let us suppose G20 లోని లాస్ట్ 1-2 years లో క్వశ్చన్ వచ్చింది మ్యామ్. మాకేంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెంబర్స్ ఆర్ G20 మెంబర్స్ అని చెప్పి 4 డిఫరెంట్ కంట్రీస్ లో ABCD ఆప్షన్స్ ఇచ్చారు మ్యామ్. సో అలాగే మనం ఈ వేరే ఇప్పుడు మీరు మాట్లాడిన అన్ని ఇన్స్టిట్యూషన్స్ లో మెంబర్షిప్ ఏవై ఉండొచ్చు అనే క్వశ్చన్ రావచ్చు మ్యామ్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ దేర్ మ్యాండేట్ అని అడగచ్చు మ్యామ్. ఎలా అంటే ఇప్పుడు ఆకస్ క్వాడ్ ఇచ్చారు మ్యామ్. క్వాడ్ ఈజ్ అన్ మిలిటరీ అలయన్స్ అని చెప్పచ్చు మ్యామ్. ఆన్ ది అదర్ సైడ్ ఆకస్ ఈజ్ అన్ హ్యూమానిటేరియన్ ఆర్గనైజేషన్, HADR ఆర్గనైజేషన్ అనొచ్చు మ్యామ్. అంటే అక్కడ ఏంటి మ్యామ్, దే ఆర్ టెస్టింగ్ వెదర్ పీపుల్ నో వాట్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ఆకస్ ఆర్ క్వాడ్. ఇక్కడ వాడు ఇంటర్చేంజ్ ఆప్షన్ ఇచ్చాడు మ్యామ్. సో స్టూడెంట్స్ కి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ పెట్టగలుగుతారు మ్యామ్. ఐ థింక్ గుడ్. సో కార్బిస్ డిక్లరేషన్ ఒకటి, న్యూ అట్లాంటిక్ చార్టర్ ఒకటి, తర్వాత మినమాటా డిక్లరేషన్ అని రకరకాల డిక్లరేషన్, సెయింట్ పీటర్స్బర్గ్ డిక్లరేషన్, ముఖ్యంగా ఐఏఎస్ సంబంధించి కార్బిస్ డిక్లరేషన్, న్యూ అట్లాంటిక్ చార్టర్, ఇవన్నీ ఏంటి? ఎస్ మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ మనం చూసినంత వరకు లాస్ట్ 2 years బికాస్ ఆఫ్ కోవిడ్ ఫేజ్ యాక్టివ్ డిప్లొమసీ అనేది ఎప్పుడు లేకుండా పోయింది మ్యామ్. వర్చువల్ డిప్లొమసీ చూసాం మనం. వర్చువల్ డిప్లొమసీ వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఫిజికల్ డిప్లొమసీలో జరిగిన ది మోస్ట్ మేజర్ ఈవెంట్ ఏంటంటే మ్యామ్ G7 సమిట్ దట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లాండ్, UK. అక్కడ క్యారిస్ బే డిక్లరేషన్ ఒక డిక్లరేషన్ సైన్ చేశారు మ్యామ్. దట్ ఈస్ ద G7 డిక్లరేషన్. అలాగే న్యూ అట్లాంటిక్ చార్టర్ అంటే కనుక అట్లాంటిక్ చార్టర్ ఈజ్ యాక్చువల్లీ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ UK. న్యూ అట్లాంటిక్ చార్టర్ ఈజ్ వాళ్ళ 100 years ఆఫ్ కోఆపరేషన్ తర్వాత వాళ్ళు మళ్ళీ సైన్ చేసిన న్యూ అగ్రిమెంట్ మ్యామ్. సో ఇలాంటి మాన్యుమెంటల్ అగ్రిమెంట్స్ ఎప్పుడైతే జరిగితే మన క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఒక న్యూ అట్లాంటిక్ చార్టర్ ఈజ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ద యూరోపియన్ యూనియన్ అండ్ ది నార్త్ అమెరికన్ కంట్రీస్ ఆర్ US అండ్ UK. సో స్టూడెంట్స్ కి ఆ క్లారిటీ ఆఫ్ థాట్ ఉందా లేదా ఎవరి మధ్య చెక్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది మ్యామ్. ఈ మధ్య డెమోక్రసీ సమ్మిట్ బాగా న్యూస్. yes ma'am. దాంతో పాటు ఇండియా అమెరికా 2+2 yes ma'am 2+2 ట్రెండ్ కూడా బాగా. yes ma'am. దీనిలో ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు మ్యామ్? ఇక్కడ 2 types ఆఫ్ క్వశ్చన్. దీన్ని నాకు తెలిసి మనం ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం ఎందుకంటే మ్యామ్ ఎప్పుడైతే ఇలాంటి సమిట్స్ జరిగాయో అది ఏ ఇన్స్టిట్యూషన్ కండక్ట్ చేస్తుందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. దీనికి ఆల్రెడీ ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రిఫరెన్స్ ఉంది మ్యామ్. మమ్మల్ని ఏ క్వశ్చన్ అడిగారంటే న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్ ఎవరు కండక్ట్ చేస్తారు? న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్ ఈస్ కండక్టెడ్ అండర్ ది ఏజెస్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనే క్వశ్చన్ అడిగారు మ్యామ్. సో మనకి జనరల్లీ ఐడియా లేకపోతే అయి ఉండొచ్చు యునైటెడ్ నేషన్స్ అని మనం వెళ్ళిపోతాం, కానీ అమెరికా చేసింది మ్యామ్. అందుకని అదే స్పిరిట్ లో మనం డెమోక్రసీ సమిట్ UN కానీ ఎవరు చేయలేదు మ్యామ్. ఇట్ ఈస్ US led, బట్ ఇట్ ఈస్ సమిట్ దట్ బ్రాట్ మెనీ డెమోక్రసీస్ ఆఫ్ ద వరల్డ్ మ్యామ్. అమెరికా ఆధ్వర్యంలో జరిగింది, జో బిడెన్ ఆధ్వర్యంలో. 2+2 ఎందుకు నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది అంటే మ్యామ్ 2+2 ఫార్మాట్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ డైలాగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ లెవెల్లో జరిగే డైలాగ్ ఇది. అండ్ ఇండియా ఓన్లీ సెలెక్ట్ కంట్రీస్ తో లైక్ కోఆర్డినేషన్స్ తో, రష్యాతో, ఇలాంటి ఓన్లీ సెలెక్ట్ కంట్రీస్ తో ఉండే ప్లాట్ఫామ్ ఇది. కాబట్టి మనల్ని ఎలా అడగచ్చు అంటే 2+2 డైలాగ్ ఇండియా ఏ కంట్రీస్ తో ఉంది అని అడగచ్చు. మేబీ మనల్ని పాకిస్తాన్ అనో, శ్రీలంక అనో, కొన్ని అబ్స్క్యూర్ ఆప్షన్స్, చైనా అనో ఒక అబ్స్క్యూర్ ఆప్షన్ సెట్ చేసి మనల్ని ట్రాప్ చేయొచ్చు మ్యామ్ యాక్చువల్లీ. అయితే S-400 ట్రంప్ మిసైల్ సిస్టమ్ రష్యాతో చేసుకుంటున్నాం. yes ma'am. yes దాని మీద క్వశ్చన్ రావచ్చు, ఏ కంట్రీతో చేసుకుంటున్నామని. ఖచ్చితంగా మ్యామ్. ఎందుకంటే మ్యామ్ డిఫెన్స్ రిలేటెడ్ వచ్చినప్పుడు ఇక్కడ 2 types ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు మ్యామ్. ఏ కంట్రీ కొంటే దాని స్పెసిఫికేషన్స్ అడగచ్చు మ్యామ్. అంటే వెదర్ ఇట్స్ ల్యాండ్ టు ల్యాండ్ సిస్టమా, ల్యాండ్ టు ఎయిర్ సిస్టమా అని. మ్యామ్ మళ్ళీ రిఫరెన్స్ దీనికి ఏంటంటే మ్యామ్ ఇట్స్ అన్ UPSC మెయిన్స్ క్వశ్చన్ మ్యామ్ 2021లో GS3 లో వచ్చింది మ్యామ్. S-400 సిస్టమ్ హౌ ఈస్ ఇట్ బెటర్ దాన్ అదర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రెసెంట్ అని. సో అలాంటప్పుడు దాని స్పెసిఫికేషన్స్ అడగడానికి కూడా రఫ్ గా అయినా చూసుకోవాలి మ్యామ్. నేను అనుకుంటున్నాను విశ్వనాథ్, రైజినా డైలాగ్ ఎవరు కండక్ట్ చేస్తారు? yes ma'am. yes లేదా రైజినా డైలాగ్ ఓన్లీ అఫీషియల్ డైలాగా? yes ma'am. ఓన్లీ గవర్నమెంట్ అఫీషియల్స్ లేదా మినిస్టర్స్ వస్తారా? కాదు, రైజినా డైలాగ్ థింక్ ట్యాంక్ లాగా అందరూ వస్తారు. yes ma'am. అకాడమిషియా, ఫార్మర్ పొలిటీషియన్స్, మిలిటరీ ఆఫీసర్స్ అందరూ. yes ma'am. సో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ yes ma'am. కండక్ట్ చేస్తారు. అటువంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు అనిపిస్తుంది ఒకసారి. దాంట్లో యాక్చువల్లీ మ్యామ్ సారీ టు జస్ట్ ఇంటర్ప్రిట్ టేక్ ఏ వర్డ్ ఫ్రమ్ యూ. దాంట్లోనే నాకు యాక్చువల్లీ 2 టాపిక్స్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తాను మ్యామ్. ఢిల్లీ సెక్యూరిటీ డైలాగ్ అని ఒక డైలాగ్ కండక్ట్ చేశారు మ్యామ్ మన వాళ్ళు. దట్ ఈస్ ఎస్పెషల్లీ డన్ బై ఇండియా ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. సో చుట్టుపక్కల ఉండే అన్ని సరౌండింగ్ కంట్రీస్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ యొక్క అన్ని కంట్రీస్ యొక్క NSS ని పిలిచి ఇండియాలో ఢిల్లీ డిక్లరేషన్ అని ఒకటి సైన్ చేశారు మ్యామ్. సో కాబట్టి అదే లైన్ లో ఇంత ఇంపార్టెంట్ సమిట్ జరిగింది కాబట్టి అది ఎవరు కండక్ట్ చేశారు. అలాగే ఇదే వెయిన్ లో జరిగింది మ్యామ్ కొలంబో సెక్యూరిటీ కాంక్లేవ్ అని ఒకటి జరిగింది మ్యామ్. సో దీస్ ఇష్యూస్
ఆర్ ఇంపార్టెంట్. వాటి గురించి ఒక ఐడియా ఉండడం, ఎవరు కండక్ట్ చేస్తారు, వాటి మ్యాండేట్ ఏందని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. దానిలో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉంది, ఎస్ మ్యామ్. దానిలో యూరోపియన్ కమిషన్ ఉంది, ఇండియా కూడా మెంబరే. ఎస్ మ్యామ్. దాదాపు నాకు తెలిసి 37-38 ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. కంట్రీస్ ఉన్నాయి ఎస్ మెంబర్షిప్. మ్యామ్. FATF లో ఎవరు మెంబర్స్, FATF ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎస్ మ్యామ్. టెర్రర్ ఫైనాన్సింగ్, మనీ లాండరింగ్, ఎస్ మ్యామ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అడగొచ్చు అనిపిస్తుంది. FATF చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పటికీ బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళట్లా, ఎస్ మ్యామ్. ఇంకా గ్రే లిస్ట్, ఇంకా గ్రే లిస్ట్. ఎస్ మ్యామ్. నువ్వు చెప్పు FATF లో ఎటువంటి క్వశ్చన్స్ అడగొచ్చు? మ్యామ్, FATF నాకు మళ్ళీ అనిపించేది అసలు FATF ఎవరు ఫౌండ్ చేస్తారు. FATF ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై ఇంటర్పోల్ ఆర్ FATF ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ అని మనం క్వశ్చన్ అడిగారు అనుకోండి మ్యామ్. ఇక్కడే నేను జస్ట్ ఫ్లాగ్ చేసే ఇష్యూ ఏంటంటే మ్యామ్, వెన్ యంగ్ స్టూడెంట్స్ హూ ఆర్ రైటింగ్ దేర్ ఫస్ట్ అండ్ సెకండ్ అటెంప్ట్స్, దే టెన్ టు ఫీల్ దట్ వాళ్ళకి తెలియని ఆప్షన్ UPSC కరెక్ట్ ఇస్తుందని. అంటే UPSC ఈజ్ మోర్ నాలెడ్జబుల్ దాన్ దెమ్, సో UPSC వాళ్ళకి తెలియని ఒక ఆప్షన్ ఇచ్చిందంటే అది కరెక్ట్ ఆప్షన్ అని చెప్పి. బట్ దట్ ఈస్ ద ట్రాప్ దేర్ మ్యామ్. ఎందుకు వాళ్ళు కరెక్ట్ ఆప్షన్ ఎందుకు ఇవ్వాలి? అలా కాకుండా వాళ్ళే అక్కడ మీకు మీ ఈ అంబిగ్యూటీని టెస్ట్ చేయడానికే అక్కడ అది G7 ఫామ్ చేసిన ఆర్గనైజేషన్, కానీ UN అని చెప్పి మిమ్మల్ని ట్రాప్ లో పడేస్తుంది, మీ చేత తప్పు ఆప్షన్ పెట్టిస్తుంది. అలాంటి వాటిలో మనం కేర్ఫుల్ గా ఉండాలి మ్యామ్. UN కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. దాని మీద క్వశ్చన్ రావచ్చు మ్యామ్. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మ్యామ్, ఇప్పుడు మనం సౌత్ చైనా సీ లో జరిగిన కాన్ఫ్లిగ్రేషన్ కానీ, ఇండియన్ ఓషన్ లో జరిగిన ఫ్రీడమ్ ఆఫ్ కంటెస్టేషన్ కానీ, ఓపెన్ సీస్ కానీ, ఇలాంటివన్నీ ఉన్నప్పుడు UNCLOS అంటే ఏంటి, దాని మ్యాండేట్ ఏంటి, లండన్ కన్వెన్షన్ అంటే ఏంటి, వాటి గురించి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సౌత్ చైనా సీ లొకేషన్స్ కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సౌత్ చైనా సీ ఒకటి, లడాక్ లొకేషన్స్, ప్యాంగ్యాంగ్ లేక్ లొకేషన్స్, ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెంట్ మ్యామ్. యాక్చువల్లీ ఇక్కడ మ్యామ్ ఎప్పుడైనా సరే న్యూస్ లో కాన్ఫ్లిక్ట్ డ్రివెన్ రీజన్స్ ఉన్నట్టయితే అవి చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇట్ ఈస్ అన్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ విత్ రెస్పెక్ట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్. నగార్నో కరాబఖ్. ఎస్ మ్యామ్. నగర్నో కరాబఖ్. అదే ఇయర్ లో మ్యామ్ వీ వర్ ఆస్క్డ్ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు నుబ్రా వ్యాలీ లొకేషన్, సియాచిన్ గ్లేషియర్ లొకేషన్. దాని ముందు ఇయర్ మ్యామ్ గోలన్ హైట్స్ క్వశ్చన్ అడిగారు మ్యామ్. సో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ రీజన్స్ న్యూస్ లో ఉన్నాయో వాటన్నిటిని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ మ్యామ్. ఇథియోపియా బాగా న్యూస్ లో ఉంది. ఎస్ మ్యామ్. అందుకనే ఆఫ్రికా. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. ఐ థింక్ 4 or 5 లొకేషన్స్ ఏవి ఇంపార్టెంట్ అయితే మ్యామ్, ఇప్పుడు డాన్బాస్ రీజన్ అని మనం యుక్రెయిన్ లో చూస్తున్నాం. డాన్బాస్ రీజన్ ఎక్కడ ఉంది, పన్షీర్ వాల్యూ ఎక్కడ ఉంది, టైగ్రే రీజన్ ఎక్కడ ఉంది, నగార్నో కరాబఖ్ అంటే ఎక్కడ ఉంది, ఇలాంటి లాస్ట్ 1 year లో ఉన్న కాన్ఫ్లిక్ట్ రిడెన్ జోన్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మాల్దీవ్స్ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. దాని మీద ఇప్పుడు చైనాకి ఫస్ట్ వెళ్ళింది, తర్వాత ఇండియాకి వచ్చింది ఆ ప్రాజెక్ట్. ఇండియా ఇప్పుడు చేస్తుంది గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్, అది కూడా చూసుకోవాలి మ్యామ్. ఇది మనం ఒక గ్రేటర్ కంటెక్స్ట్ లో నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే మ్యామ్, ఇండియన్ ఓషన్ కమిషన్ లో మెంబర్ గా కూడా జాయిన్ అయింది మ్యామ్. సో ఇండియా సాగర్ డాక్టరీన్ ప్రకారం సౌత్ ఏషియా ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ తో గ్రేటర్ కాంటాక్ట్ వెళ్తుంది. సో వాటి లొకేషన్స్ ఏంటి, ఇట్స్ అ ట్రెడిషనల్లీ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ మ్యామ్. సిషెల్స్, కొమరేస్, మడగాస్కర్, వీటన్నిటి లొకేషన్స్ ఎక్కడ ఉంటాయి, అగలేగా ఐలాండ్. ఐ థింక్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి బాగా తెలుసుంటుంది. అక్రోనిమ్స్ తో వీటన్నింటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. షాగోస్ ఐలాండ్, ఐ థింక్ మళ్ళీ వాళ్ళది ఒకసారి చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మ్యామ్. హిరోషిమా నాగసాకి మీద బాంబ్ వేసి 75 సంవత్సరాలు అయింది. ఎస్ మ్యామ్. దాని మీద ఏం క్వశ్చన్ రావచ్చు మ్యామ్? జనరల్లీ దీన్ని ఈవెంట్ బేస్డ్ క్వశ్చన్ అడుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మ్యామ్. ఇంకా టెక్నికల్ గా అడగాలంటే మేబీ ఆటమ్ బాంబ్ గురించి కూడా అడగచ్చు మ్యామ్. న్యూక్లియర్ పవర్ అనేది ఒక క్వశ్చన్ కూడా అడగచ్చు మ్యామ్. యాక్చువల్లీ ఆపరేషన్ దేవి శక్తి, తర్వాత ఆపరేషన్ గంగా, వీటి మీద ఎలాంటి క్వశ్చన్ రావచ్చు మ్యామ్? ఇట్ ఈస్ అన్ లాంగ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ దట్ ఇండియా కొన్ని ఫారెన్ పాలసీలో కొన్ని రిస్కీ స్టెప్స్ తీసుకుంటుంది మ్యామ్. రిస్కీ బట్ ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకుంటుంది. లైక్ ఇప్పుడు మనం చూసినట్టే దేవి శక్తి అంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవాక్యువేట్ చేసే పీపుల్ని మ్యామ్. గంగా, ఆపరేషన్ గంగా అంటే యుక్రెయిన్ వార్ నుంచి తీసుకొచ్చిన ఎవాక్యుటీస్ మ్యామ్. అలాగే సంకట్ మోషన్ యెమెన్ వార్ అప్పుడు మ్యామ్. సో ఇలాంటి ఆపరేషన్స్ అడిగి మేబీ దాన్ని కంట్రీతో మ్యాచ్ చేయమని అడగచ్చు మ్యామ్. దీన్ని ఇంకో ఇంటర్లింక్ క్వశ్చన్ ఏంటంటే మ్యామ్, చాలా వేరే UPSC ఎగ్జామ్స్ లో మనం చూస్తుంటాం మిలిటరీ ఎక్సర్సైజెస్ ఇచ్చి దాన్ని కంట్రీస్ తో లింక్ చేయమని అడగడం. సో ఈ 2 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇప్పటి వరకు రాలేదు, రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి మ్యామ్. యాక్చువల్లీ తర్వాత IAEA ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇప్పుడు వార్ నేపథ్యంలో ఆటమ్ బాంబ్ న్యూస్ వచ్చిన నేపథ్యంలో రావచ్చు. అలానే ఇరాన్ JCPOA జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, అది అవుట్డేటెడ్ ఏరియా, బట్ స్లో ఒకసారి చూసుకెళ్ళటం మంచిది మ్యామ్. ఎందుకంటే రివైవల్ అడుగుతున్నప్పుడు IAEA మ్యాండేట్ ఏంటి, అది ఏం చేస్తుంది అన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలాంటివి మేజర్ చూసుకునే ఇంపార్టెంట్. ఇండియన్ ఓషన్
రీజన్ లో ఉన్న చిన్న చిన్న ఐలాండ్స్ లొకేషన్ ఎస్ చూస్తాం. మ్యామ్, చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మిడిల్ ఈస్ట్ లొకేషన్స్ ఒకటి, Yes, ma'am. నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్య కనెక్టింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, ఎస్ మ్యామ్. ఈ పనామా వరకు. కరేబియన్ ఐలాండ్స్ మ్యామ్ చాలా ఇంపార్టెంట్ ఈసారి కరేబియన్ ఐలాండ్స్. అవును, కెరీబియన్ ఐలాండ్స్ చూసుకోవాలి, ఇండియన్ ఓషన్ ఐలాండ్స్ చూసుకోవాలి. మిడిల్ ఈస్ట్ లో ముఖ్యంగా సిరియా నుంచి అటు ఇరాక్, ఇరాన్ మొత్తం లొకేషన్స్ ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. మెడిటరేనియన్ సీ చుట్టూ లొకేషన్స్, బ్లాక్ సీ చుట్టూ లొకేషన్స్ ఇవన్నీ చూసుకోవాలి. తర్వాత గాజా స్ట్రిప్, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. వెస్ట్ బ్యాంక్, ఆల్ అక్సా మాస్క్, Yes, ma'am. మాస్క్ కాస్త మ్యూజియం లాగా, మ్యూజియం కాస్త ఎస్ మ్యామ్. అండ్ దట్ ఈస్ ఎ బిగ్ కాన్ఫ్లిగ్రేషన్ పాయింట్. రీసెంట్ మన ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్స్ ఉన్న మేజర్ మాస్క్ అది మ్యామ్. ఎందుకంటే మ్యామ్ మోర్ అండ్ మోర్ ఇప్పుడు అవేర్నెస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్ లో అయిపోతున్నాయి మ్యామ్. ర్యాండమ్నెస్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ పెరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఏరియాస్ కూడా స్టూడెంట్స్ కి ఒక ఐడియా ఉన్నట్టయితే, ఇన్ డెప్త్ నాలెడ్జ్ కాకపోయినా ఒక ఐడియా ఉన్నట్టయితే వాళ్ళు ఆ రోజు అలాంటి క్వశ్చన్స్ ట్యాకిల్ చేయగలుగుతారు మ్యామ్, భయం లేకుండా. సో వెస్టర్న్ వాల్, చర్చ్ ఆఫ్ హోలీ సెపల్చర్, ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఇంపార్టెంట్. Yes, ma'am. ఏం క్వశ్చన్స్ రావచ్చు? ఈ వెస్టర్న్ వాల్ ఏంటి, చర్చ్ ఆఫ్ హోలీ ఇది మ్యామ్ ఐ థింక్ అక్కడ యాక్చువల్లీ మనల్ని ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని అడగచ్చు మ్యామ్. అట్లీస్ట్ అలస్కా మాస్క్ ఇలాంటి ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయని అడగచ్చు మ్యామ్. అలాస్కా. అలస్కా మాస్క్ మ్యామ్. ఓకే, ఇది అది చర్చ్ ఆఫ్ హోలీ స్పెక్యులర్ అని, అది కూడా ఇట్స్ ఎన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ Right, right. జెరూసలేం మ్యామ్. ఇలా ఫ్రీ ట్రేడ్ ఏరియా, సెపా, బిఐటి, బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీ, వీటి డిఫరెన్స్ కూడా అడగచ్చు. ఎస్ మ్యామ్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా అగ్రెసివ్ గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తుంది మ్యామ్ ఇప్పుడు. అండ్ మన బైలేటరల్ ఇన్వెస్ట్మెంట్ ట్రీటీస్ ని మనం యాక్చువల్లీ మన మిడ్ టర్మ్ ఫారెన్ పాలసీ రివ్యూ ప్రకారం 1 బిట్స్ ని వెనక్కి తీసుకోవడానికి ట్రై చేసాం మ్యామ్. అలాగే రీసెంట్ గా యూఏఈతో కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ సైన్ చేసాం మ్యామ్. ఆస్ట్రేలియాతో మనం ఒక అగ్రిమెంట్ సైన్ చేసాం మ్యామ్. సో క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇలాంటి డిఫరెంట్ అగ్రిమెంట్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి, ఓకే. నెగిటివ్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, పాజిటివ్ లిస్ట్ ఆఫ్ ట్రేడ్ అంటే ఏంటి, జస్ట్ అడిగే ఛాన్స్ ఉంటుంది మ్యామ్. గ్రీన్ స్ట్రాటజిక్ డెన్మార్క్ పార్ట్నర్షిప్, ఎస్ మ్యామ్, ఎస్ అది మ్యామ్. న్యూస్ లో వస్తుంది. తర్వాత COP26, ఎస్ మ్యామ్, ఎస్ మోడీ మ్యామ్. పంచామృత్ ప్రామిస్ లో ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. నైట్రోజన్, మీథేన్ ప్లెడ్జ్ మ్యామ్. మీథేన్ ప్లెడ్జ్ చాలా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. తర్వాత హైడ్రోజన్ మిషన్ ఇండియా. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో తర్వాత యుఎన్ సిస్టమ్స్ సంబంధించి ఏదైతే న్యూస్ లో ఉందో అది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాస్ట్ 2 years న్యూస్ లో ఉంది, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అది కూడా న్యూస్ లో ఉంది. వీటి నుంచి ఎటువంటి క్వశ్చన్స్ రావచ్చు మ్యామ్? ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఈజ్ మోర్ అండ్ మోర్ బికమింగ్ ఎ ఫేవరెట్ టాపిక్ ఫర్ యూపీఎస్సీ మ్యామ్. అండ్ దట్ టు ఎన్విరాన్మెంట్ మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ తో క్లబ్ చేసి చూసినట్టయితే దెర్ ఈస్ గ్రేట్ స్కోప్ ఫర్ క్వశ్చన్స్ మ్యామ్. మాకు ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ 2021 లో COP26 వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్, 15 మార్కర్ క్వశ్చన్ మ్యామ్. సో మనం దాంట్లో జరిగిన డిఫరెంట్ ఈవెంట్స్, సో మనం దాంట్లో మీథేన్ ప్లెడ్జ్ అంటే ఏంటి, అడాప్టేషన్ ఫండ్ అంటే ఏంటి, గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఏంటి, ఇవన్నీ డైరెక్ట్ గా COP26 లో మాట్లాడున్నారు మ్యామ్. సో ఏవైతే ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారో వాటి మీద అవేర్నెస్ ఉండడం అనేది ఇంపార్టెంట్ మ్యామ్. డీప్ చేయకపోయినా అట్లీస్ట్ అవేర్నెస్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. మొన్న ర్యాట్స్ సమ్మిట్ జరిగింది కదా, ఎస్ మ్యామ్, SCO వాళ్ళ ర్యాట్స్, రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్. ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అడగొచ్చు, ఎస్ మ్యామ్. లేదా ర్యాట్స్ గురించి అడగొచ్చు కదా. ఇంకేం అడగొచ్చు SCO లో మ్యామ్? SCO లో ఇలాంటి ట్రికీ క్వశ్చన్స్ ఎందుకంటే మ్యామ్, SCO లో రీసెంట్ గా ఇరాన్ జాయిన్ అయింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో రీసెంట్ గా దే ఆర్ ఆస్కింగ్ అదర్ కంట్రీస్ టు జాయిన్, కొత్త కంట్రీస్ జాయిన్ అయ్యాయి. ఎప్పుడైతే ఈ న్యూ జాయినీస్ ఉన్నప్పుడు మీరు అన్నట్టు వాటిలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు? బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ లో మెంబర్స్ ఎవరు? ఎస్ మ్యామ్. SCO లో కొత్తగా జాయిన్ అయిన కంట్రీ ఏంటి? ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. ఏ కంట్రీస్ మెంబర్స్ గా ఉన్నాయి? ర్యాట్స్ లో ఎవరెవరు ఉన్నారు? ర్యాట్స్ ఫుల్ ఫామ్ ఎస్ మ్యామ్, ఎస్ మ్యామ్. క్వశ్చన్స్. సో OPEC అండ్ OPEC ప్లస్ లో ఏం క్వశ్చన్స్ రావచ్చు? ఎస్ మ్యామ్. జస్ట్ ఇందాక నేను ఒక పాయింట్ చెప్పి మళ్ళీ ఇక్కడికి వద్దాం అనుకున్నాను. ఇంకోటి ఏంటంటే మ్యామ్, క్యాచ్ పాయింట్ ఇక్కడ స్టూడెంట్స్ యూ షుడ్ నాట్ గెట్ వెరీ టెన్స్డ్ వెన్ వీఆర్ సేయింగ్ మెంబర్స్ అని గుర్తుపెట్టుకోవాలండి. నో వీఆర్ సేయింగ్ అవేర్నెస్ ఆఫ్ మెంబర్స్ ఉండాలండి. ఎందుకని SCO లో ఉండేది 8 మెంబర్స్. ఆ 8 మెంబర్స్ మీద మీకు అవేర్నెస్ ఉందా లేదా అని. G20లో 20 మెంబర్సే ఉంటారు. ఆ 20 మెంబర్స్ మీద అవేర్నెస్ ఉండాలి. మనం ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కోఆపరేషన్ చూసుకున్నట్టయితే దాంట్లో 57 మెంబర్స్ ఉంటారు. అంత మెంబర్స్ని చూసుకోమనట్లేదు, అవేర్నెస్ ఉండాలి అంటున్నాం. ఇప్పుడు OPEC ప్లస్ కూడా మ్యామ్ ఎందుకు మోర్ ఇంపార్టెంట్ అవుతుందంటే, ఇంటర్నేషనల్ ఎరీనాలో ఆయిల్ డొమైన్లో డిమాండ్ అండ్ సప్లై డిఫరెన్సెస్ వచ్చినప్పుడు OPEC అనే మేజర్ గ్రూప్ ఉంటే దాంట్లో నుంచి కొంతమంది ఉండకుండా OPEC ప్లస్ అని ఫామ్ చేశారు ఇంకొన్ని మేజర్ కంట్రీస్. సో OPEC లో ఎవరున్నారు, OPEC ప్లస్ లో ఎవరున్నారు అంటే కొన్ని మేబీ OPEC ప్లస్ కంట్రీస్ OPEC లో వేసి వాడు మనకి లిస్ట్ ఇవ్వచ్చేమో.
ఓకే దీస్ ఆర్ ద కంట్రీస్ పార్ట్ ఆఫ్ ఒపెక్ అని చెప్పి అప్పుడు మనం యాక్చువల్లీ వాటిని ఎలిమినేట్ చేయగలం ఓ లేదురా ఒపెక్ ప్లస్ లో వీళ్ళు ఉన్నారు ఒపెక్ లో ఉన్నారు ఆ డిఫరెన్స్ చూసుకోవడం ఇంపార్టెంట్ మ్యామ్. సో ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్ కూడా ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్ దానిలో ఏం క్వశ్చన్ రావచ్చు? ఒకటి కొలంబో సెక్యూరిటీ కాన్ఫ్లిక్ట్, రెండోది ఢిల్లీ రీజనల్ సెక్యూరిటీ డైలాగ్, వీటిలో ఏం రావచ్చు? వీటి రెండిట్లోనూ మ్యామ్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎవరు కండక్ట్ చేస్తారు, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తారు, వీటి మ్యాండేట్ ఏంటి, ఈ రెండు అనేది మేజర్లీ ఈ రెండే ఇంపార్టెంట్ మ్యామ్. నేను చెప్పాలి నార్త్ ఈస్ట్ ఫ్యాక్ట్స్ అండ్ నార్త్ ఈస్ట్ జియోగ్రఫీ. ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్. ఇండియాలో నార్త్ ఈస్ట్ కంట్రీ. ఎస్ మ్యామ్ ఎస్ మ్యామ్. నార్త్ ఈస్ట్ స్టేట్స్ మ్యామ్ ఇక్కడ మళ్ళీ మంచి ట్రివియా ఉంటుంది మ్యామ్. నార్త్ ఈస్ట్ మనం ఎందుకు చూసుకోవాలంటే మ్యామ్ యూపీఎస్సీలో ఇంక్రీజింగ్ ట్రెండ్ ఏమవుతుందంటే మ్యామ్ మెయిన్ స్ట్రీమ్ ఏరియాస్ అయిపోయినప్పుడు దే ఆర్ గోయింగ్ టు ది పెరిఫరీస్. సో నార్త్ ఈస్ట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అడిగే క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది మ్యామ్. దట్ టు నౌ నార్త్ ఈస్ట్ ఈజ్ అన్ ఏరియా ఆఫ్ బిగ్ ఇంపార్టెన్స్ బికాస్ అక్కడ ఎన్నో ప్యాక్స్ జరుగుతున్నాయి. అస్సాం మేఘాలయ మీద కానీ అరుణాచల్ ప్రదేశ్ కానీ ఎన్నో బార్డర్ డిస్ప్యూట్స్ అవుతున్నాయి, సెటిల్ అవుతున్నాయి కూడా. నార్త్ ఈస్ట్ విత్ ఫ్రాంటియర్ స్టేట్స్. ఫ్రాంటియర్ బోర్డర్స్ ఏ ఇంటర్నేషనల్ బోర్డర్స్ ఉన్నాయి? ఇంటర్నేషనల్ బార్డర్స్ ఉన్నాయి. ఇలా కూడా ట్రివియా క్వశ్చన్ అడగచ్చు మేము. మమ్మల్ని క్వశ్చన్ అడిగారు ఇంతకు ముందు, వెస్ట్ ఘాట్స్ ఎన్ని స్టేట్స్ లోంచి పాస్ అవుతుంది అని చెప్పి. వెస్టర్న్ ఘాట్స్ అది 6 states 5 states అని చాలా మంది కంక్లూడ్ అయి పెట్టలేపారు. ఇప్పుడు ఇలా క్వశ్చన్ కూడా అడగచ్చు మ్యామ్. ఎన్ని నార్త్ ఈస్టర్న్ కంట్రీస్ కి, ఎన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి మోర్ దాన్ 2 ఇంటర్నేషనల్ కంట్రీస్ తో బౌండరీస్ ఉన్నాయి, ఎన్ని కంట్రీస్ కి 3 countries తో బార్డర్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు త్రిపుర ఈజ్ ఎ స్టేట్ దట్ ఈస్ బౌండెడ్ బై బంగ్లాదేశ్ ఆన్ 3 states, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మ్యామ్ స్టూడెంట్స్ అక్కడక్కడ క్యాలిక్యులేట్ చేసుకుని టెన్షన్ లో పడిపోతారు మ్యామ్. అలా కాకుండా మేబీ వాళ్ళు ఒకసారి చూసుకుని ఓకే అరే సిక్కింకి భూటాన్ బార్డర్ ఉంది, నేపాల్ బార్డర్ ఉంది, ఇక్కడ కింద బంగ్లాదేశ్ బార్డర్, మయన్మార్ బార్డర్, టిబాట్ బార్డర్ అని ఒకసారి చూసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ మ్యామ్. ఒక్కొక్కసారి విశ్వనాథ్ ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, లైక్ గ్రీన్ పీస్ ఇంటర్నేషనల్, లైక్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, లైక్ ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్. ఒక్కసారి ఏదైతే ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ ట్రెండింగ్ లో ఉన్నాయో లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ ఏమైనా నోబెల్ ప్రైజెస్ వచ్చినాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కన్వెన్షన్ ఆన్ కెమికల్ వెపన్స్ కన్వెన్షన్, ఇట్లాంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ కానీ లేదా ఇంటర్నేషనల్ ఎన్జిఓస్ కానీ ఇట్లాంటివి ఏదైతే ఇంటర్నేషనల్ గా బాగా పేరుందో లేదా ఇంటర్నేషనల్ పర్సనాలిటీస్ గొప్ప గొప్ప వ్యక్తులు, ఫర్ ఎగ్జాంపుల్ గ్రెటా థన్బర్గ్ ఉంది, ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ మూవ్మెంట్ ఎవరు లీడ్ చేస్తారు? ఒకసారి మనకి ఆ క్వశ్చన్ సిల్లీ అనిపించవచ్చు కానీ ఎగ్జామ్ లో సడన్ గా కనిపిస్తాయి. సో అలానే మనం చూస్తే ఇప్పుడు మీటూ మూవ్మెంట్ అప్పట్లో చాలా పాపులర్ అయింది, యాంటీ వాల్మార్ట్ మూవ్మెంట్, ఇప్పుడు బ్లాక్ లైఫ్స్ మ్యాటర్ మూవ్మెంట్, బ్లాక్ లైఫ్స్ మ్యాటర్, ఇలాంటి వాటి మీద క్వశ్చన్స్ ఒక్కసారి రావచ్చు. ఒక్కసారి వీటి మీద కూడా కొంచెం అవగాహన ఉంటే మంచిది కదా. ఎస్ మ్యామ్. అంటే మీరు చాలా మంచి పాయింట్ ఎక్కడ చెప్తున్నారండి మ్యామ్. అవగాహన, మనం ప్రిలిమ్స్ లో ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు, మెయిన్స్ ఆన్సర్ రాసేంత నాలెడ్జ్ ఒక టాపిక్ మీద ఉండాల్సిన అవసరం లేదు. మనకి జనరల్ గా అది ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అన్న కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నా కూడా సరిపోతుంది మ్యామ్. మ్యామ్ మీరు మంచిగా ఎన్జిఓస్ పాయింట్ గురించి చెప్పారు కదా మ్యామ్. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కి ఎప్పుడైతే నోబెల్ ప్రైజ్ వచ్చిందో ఆ క్వశ్చన్ వస్తుందని లాస్ట్ ఇయర్ చాలా ఎక్స్పెక్టెడ్ మ్యామ్, బట్ అది రాలేకపోయింది. అలా అని చెప్పి అలాంటివి చూసుకోకుండా ఉంటామంటే కాదు మ్యామ్. అలాంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడైనా వచ్చినా వాటి మీద అవేర్నెస్ ఒక సివిల్ సర్వీస్ స్టూడెంట్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యామ్. రేపు జాగ్రఫీ చేద్దాం. షూర్ మ్యామ్, ఖచ్చితంగా. సో ఈ రోజు ఇది ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా చదవాలి ఫిలిమ్స్ పర్స్పెక్టివ్ లో, రేపు జాగ్రఫీ ఎలా చదవాలో చేద్దాం.